నమస్కారం అండి. నేను నిన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి అపార్ట్మెంటులో ఒక ఫ్లాటు కొనుక్కోవడానికి ఆ ప్లాను పంపించిండు. ఇది సరిగ్గా ఉందా లేదా వాస్తుపరంగా అని నాకు వాట్సాప్లో పంపించడం జరిగింది. నేను దీనిని వాస్తు పరిశీలన చేస్తే ఎన్ని తప్పులు ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది బాల్కనీ ఇట్లా వచ్చిందండి. దీనికి తూర్పు మధ్యలో డోర్ ఇచ్చిండు. ఆ తర్వాత ఇది ఇక్కడ ముందు ఈ బాల్కనీ అనేది ఈశాన్యం వరకు సాగలేదు. ఇక్కడ ఈశాన్యం తెగింది. నెంబర్ 1 మిస్టేకు. నెంబర్ 2 మిస్టేక్ ఏంటంటే వాయవ్యం తెంపు. ఇక్కడ పశ్చిమ వాయవ్యం, ఇక్కడ ఉత్తర వాయవ్యం, ఈ రెండు తెంపు ఉన్నది. ఇది రెండో తప్పండి. ఆ తర్వాత ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈశాన్యంలో కట్టిన ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి పశ్చిమ నైరుతి ద్వారం పెట్టిండు. ఇది తప్పండి. ఆ తర్వాత ఈ వాయవ్యంలో ఉన్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది ఆగ్నేయంలో డోర్ పెట్టిండండి. ఇది తప్పే. అది కాకుండా దీనికి అటాచ్డ్ బాత్రూము నైరుతి పెంపుతో కట్టిండు. ఇది తప్పేనండి. ఆ తర్వాత కిచెన్ విషయానికి వస్తే కిచెన్లో ఇక్కడ నైరుతిలో అంటే దక్షిణ నైరుతికి ద్వారం ఇచ్చిండు. ఇది తప్పేనండి. ఇక మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇది ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ ఆగ్నేయం పెంపుతో బాత్రూమ్ అటాచ్డ్గా కట్టిండు. ఇలా కడితే ఆగ్నేయం పెరిగినట్టు అవుతుంది మాస్టర్ బెడ్రూమ్కి. అలాగే ఇక్కడ ఈశాన్యం తగ్గినట్టు అవుతుంది. ఆ తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి ఇక్కడ నైరుతిలో బాల్కనీ ఇచ్చిండండి. ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల నడక తప్పవుతుంది. ఏంటంటే ఇక్కడ పశ్చిమ నైరుతి నుండి, ఇది పశ్చిమం ఫేసు, ఇది ఈస్ట్ ఫేసు కాబట్టి పశ్చిమ నైరుతి నుండి ఇక్కడ తూర్పు మధ్య నడక. సో ఇది మనకు ఈ విధంగా ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా పోవడం, ఇది ఈ నడక తప్పవుతుందండి. అంటే దాదాపుగా 7-8 తప్పులు ఈ కన్స్ట్రక్షన్లో ఫ్లాట్లోనే ఉన్నాయండి. ఇకపోతే కింద కూడా మనము పిల్లర్స్ కాంచెల్లి చూడాలి. పిల్లర్స్ సరైన దిశలో పెట్టిరా లేదా. ఆ తర్వాత దక్షిణానికి వదిలిపెట్టిన స్థలం కంటే ఉత్తరం స్థలం ఎక్కువ వదిలిపెట్టిరా లేదా. పశ్చిమంలో వదిలిపెట్టిన స్థలం కంటే తూర్పులో స్థలం ఎక్కువ వదిలిపెట్టిరా లేదా. అలాగే ట్రాన్స్ఫారం అనేది ఎక్కడ పెట్టిరు అనేది చూడాలి. పశ్చిమ వాయవ్యం ఉత్తర వాయవ్యంలో ఉందా, తూర్పు ఆగ్నేయంలో ఉందా లేదా చూడాలి. అలాగే వాటర్ ట్యాంకు ఈశాన్యంలో ఉందా, లేకపోతే ఈశాన్యం పిల్లర్ నుండి ఈశాన్యం ప్రహారీ గోడకు ఏమన్నా మధ్యన వస్తుందా, ఇలాంటి అన్నీ అబ్జర్వ్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి మీరు చేసే ఉద్యోగానికి దగ్గరగా ఉందనో లేదా నీట్గా కట్టిండనో ఇది మీరు ఎప్పుడు కొనకండి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ని. మీరు కొనే ముందు తప్పకుండా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని అతనితో చూపించిన తర్వాత అతను బాగానే ఉంది అన్నప్పుడే మీరు కొనుక్కోండి. ఇల్లు కొనుక్కున్నా సరే, మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నా సరే తప్పకుండా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని వాస్తు ప్రకారంగా ఉంటే మీరు కొనండి. ఇది మాత్రము నేను అతనికి సూచించడం జరిగింది. ఇది దాదాపు ఈ నిర్మాణంలోనే 7 తప్పులు ఉన్నాయండి. మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి, అయినా ఇది నిర్మాణం కరెక్ట్గా లేదు. ఈశాన్యం తెంపు, వాయవ్యం తెంపు, ఆ తర్వాత డోర్లు, అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ తప్పున్నాయి. కాబట్టి ఇది కొనకపోవడం మంచిదని సూచించాను. సరేనని అతను నాకు చెప్పడం జరిగిందండి. సో మీరే ఆలోచించండి. ఏ ఇల్లైనా సరే చతురస్రము, దీర్ఘ చతురస్రాకారంలోనే నిర్మితమై ఉండాలి. ఎలాంటి తెంపు
ఇంటి నిర్మాణానికి ఉండకూడదు. ఇంటి నిర్మాణం ఎప్పుడైనా చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉండాలి. ఇది బండ గుర్తు పెట్టుకోవాలి కొనుక్కునేవారు ఎవరైనా సరే. అలా ఉన్నప్పుడు మళ్ళీ లోపల వాస్తు ప్రకారంగా బాత్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్కు డోర్స్ కానీ, కిటికీలు కానీ, బాల్కనీ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదో కరెక్ట్గా చూసుకోండి. నాకు తెలిసినంత వరకు మీరు వాస్తు తెలిసిన ఎవరినైనా సరే మీరు నమ్మిన వాస్తు పండితుడిని పిలిపించుకోండి, అతనితో చూపించుకోండి. అతను కరెక్ట్గా అంటేనే కొనుక్కోవడం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ నిర్మాణం చూసిన తర్వాత నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ బిల్డర్సు ఎందుకు వాస్తు పండితుల దగ్గరికి పోయి ఇది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారైనా వెరిఫై ఎందుకు చేసుకోరో నాకైతే అర్థం కాదండి. ఇలాంటి నిర్మాణం వల్ల కొనుక్కున్న వాళ్ళు చాలా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుందండి. ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్న ఈ ఇంటిలో మనం పోయిన తర్వాత అనారోగ్యంగా ఉంటే, ఆర్థికంగా నష్టపోతే మనం ఇలాంటి ఫ్లాట్ కొనుక్కోవడం వల్ల లాభం ఏంటి? కాబట్టి కొనుక్కునే ముందు మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ వాస్తు పండితుని పిలిపించుకొని చూపించుకున్న తర్వాతే కొనుక్కుంటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.